పవన్ ఇక్కడ మాట్లాడితే తప్పేంటి? రేవంత్ ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతుంటారు. అభ్యంతరం ఏంటో కాంగ్రెస్ చెప్పాలి. ఇక రేపు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకునే రేపు మెదక్ ఎంపీగా పోటీ చేస్తారో, మరి దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో చేయండి. మరిగా మీకు పవన్ కళ్యాణ్ కావాలి, తెలంగాణ ప్రజలు వద్దు. మీకు పవన్ కళ్యాణే కావాలి. మీ అయ్య జాగిరా అంటున్నాడు, మాట్లాడవా? 11 రోజులు నిద్రాహారాలు మారిన తెలంగాణ రాష్ట్రం వస్తే అంటుండు, మాట్లాడరా? తెలంగాణ ప్రజల దిష్టి తలిగి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అంటుండు, మాట్లాడరా? తెలంగాణ నిండు సభలో ఒక బీజేపీ ఎంపీ, మీ ఎంపీఏ ఆంధ్ర తెలంగాణ విభజనను పాకిస్తాన్తో పోల్చిండు, మాట్లాడరా? మీ కేంద్ర మంత్రి అమిత్ షానే నెంబర్ టూనే పార్లమెంట్లో నిలబడి గద్దర్ను అవమానించిండు. గద్దర్ను అర్బన్ నక్సలేట్ అన్నాడు, గద్దర్ రాహుల్ గాంధీ కలిసిండు అన్నాడు, ఇంకోటి అన్నాడు, మాట్లాడరా? ఎవరు కావాలి మీకు? తెలంగాణ ప్రజలు కావాలనా, లేకపోతే పవన్ కళ్యాణ్ కావాలనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతుంటారంటే రేవంత్ రెడ్డి మీరంతా ఒకటే కదా. రేవంత్ రెడ్డితో మీరు మంచి బాండింగ్తోనే ఉన్నారు కదా. ప్రధానమంత్రి వచ్చి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నాడు, రేవంత్ రెడ్డి కిచకిచన అవుతున్నాడు. మీ ఎంపీలు మీరాలో కొంతమంది రేవంత్తోనే కలిసి పనిచేస్తున్నారు. ఏం 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 ఉంది మీ మధ్య? ఇది ఐడియాలజీ ఉందా, పాడుందా?